Hello, my dear students, those who are writing Sainik School entrance exam on January 18. So, all the best. In the same way, రేపు రాయబోయే ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మనకి ఉన్నటువంటి 150 మినిట్స్ టైంలో జీకేకి వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో 25 క్వశ్చన్స్లో 20 మినిట్స్లో యూటిలైజ్ చేసుకోవాలి. ఏ విధంగా ఫోకస్ అండ్ యాక్యురసీ, మీకు ఏదైతే ఖచ్చితంగా తెలుసో వాటిపైన ఆన్సర్ రాసేయండి. అలాగే అటెంప్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫస్ట్, మీకు ఏదైతే డైరెక్ట్గా తెలుసో వాటికి ఆన్సర్ చేసేసి మిగతా క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత 20 మినిట్స్, ఎగ్జాక్ట్ 20 మినిట్స్లో మీ జీకే కంప్లీట్ పార్ట్ అయిపోవాలి. దెన్ వీ గో ఫర్ ద ఇంగ్లీష్. 25 మినిట్స్లో సార్ కాంప్రిహెన్షన్ కాకుండా, లైక్ ప్యాసేజ్ కాకుండా, వీ నీడ్ టు ఫోకస్ ఆన్ గ్రామర్ అండ్ ఒకాబులరీ ఫస్ట్. గ్రామర్ పార్ట్ కానీ ఒకాబులరీ పార్ట్ కానీ ఇవి కంప్లీట్ చేయండి. దీని తర్వాత కాంప్రిహెన్షన్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మినిట్స్లో నెక్స్ట్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని ఇక్కడ ఎలా చేయాలి అంటే, సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఈజీ క్వశ్చన్స్ని ఫస్ట్గా చేసి, దెన్ లెంతీ క్వశ్చన్స్ కానీ పజిల్ క్వశ్చన్స్ కానీ మీకు ఏమైనా మోడరేట్గా కాకుండా కొంచెం డిఫికల్టీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ని లాస్ట్లో ట్రై చేయండి. దెన్ ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ ఈజీ టు డిఫికల్ట్ వే వీ నీడ్ టు ట్రై. దెన్ వీ నీడ్ టు యూటిలైజ్ టోటల్ టైమ్ ఫర్ రీజనింగ్ 30 మినిట్స్. కమింగ్ టు మ్యాథ్స్, సార్ యాక్చువల్గా మనకు ఉన్నటువంటి మ్యాథ్స్ టైం ఏంటంటే 50 క్వశ్చన్స్, బట్ 65 మినిట్స్ లెఫ్ట్ అవుతుంది అండ్ ఇంకా 65 నిమిషాల టైం మిగిలింది. ఈ 65 నిమిషాలలో మనం ఏ విధంగా చేయాలి అంటే, ఫస్ట్ మనకు వచ్చినటువంటి ఈజీ క్వశ్చన్ ఫస్ట్. సో టెక్స్ట్ బుక్లో ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి 50 క్వశ్చన్స్లో నీకు వచ్చిన ఈజీ క్వశ్చన్స్ని బబ్లింగ్ చేస్తూ ప్యారలల్గా బబ్లింగ్ చేస్తూ వెళ్ళిపోవాలి. దెన్ వీ నీడ్ టు యూజ్ రఫ్ వర్క్. ఖచ్చితంగా రఫ్ వర్క్ చేసుకుంటూ నీట్గా రఫ్ వర్క్ ఏదైతే స్పేస్ మనకి ఇచ్చారో ఆ స్పేస్లోనే ప్రాపర్గా రఫ్ వర్క్ చేసుకుంటూ తర్వాత డిఫికల్టీ క్వశ్చన్స్కి వెళ్ళండి. దెన్ ఒక్కసారి లాస్ట్ 10 మినిట్స్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1 to 125 మనం బబ్లింగ్ చేసామా లేదా, ఫస్ట్ క్వశ్చన్ టు లాస్ట్ క్వశ్చన్స్ వరకు బబ్లింగ్ చేసామా లేదా అని చూస్తూ, ఒకవేళ మీరు బబ్లింగ్ చేయనట్లయితే, ఏ క్వశ్చన్ అయితే మీరు బబ్లింగ్ చేయనట్లయితే ఆ క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదివి వస్తే ఆన్సర్, లేకుంటే మీరు ఏ విధంగా అయితే బబ్లింగ్ చేస్తారో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకొని బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సో మరి నా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? ఉండవు. కావున ప్రతి ఒక్క క్వశ్చన్ని 1 to 125 క్వశ్చన్ని ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయాలని కోరుచున్నాను. అదేవిధంగా మీకు మ్యాథ్స్ అండ్ కమింగ్ టు రీజనింగ్లో 200 మార్క్స్ కాబట్టి దాంట్లో తొందర పడకుండా మంచి స్కోర్ని తీసుకోవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.